आदाब, मैं सबिहा तबस्सुम और आप देख रहे हैं 95 उर्दू खबरनामा। सबसे पहले पेश हैं सुर्खियां। रियासत तेलंगाना के वजीर आला व बीआरएस सरबराह के चंद्रशेखर राव की दीगर रियासतों पर तवज्जो मरकूज। तेलंगाना प्रदेश कांग्रेस कमेटी के रियासती उमूर के इंचार्ज के तौर पर मानिक राव ठाकरे का इंतखाब। जिले अनंतपुर में ड्रग्स सरबराह करने के इल्जाम में नाइजीरिया का मुलजिम गिरफ्तार। और जिले प्रकाशम के ओंगोल में सरखे की वारदातों में मुलविस सारिकीन गिरफ्तार। रियासत तेलंगाना के वजीर आला के चंद्रशेखर राव, जिन्होंने टीआरएस को बीआरएस में तब्दील करते हुए कौमी सियासत में कदम रखा है, अब दूसरी रियासतों पर अपनी तवज्जो मरकूज कर रहे हैं। पड़ोसी रियासत आंध्र प्रदेश के कई कायदीन हाल ही में बीआरएस में शमूलियत इख्तियार कर चुके हैं। साबिक आईएएस ऑफिसर व सीनियर कायद टी चंद्रशेखर, एपी के साबिक वजीर रावेला किशोर बाबू, साबिक आईआरएस अफसर चिंतला पार्थसारथी, जिले अनंतपुर के टीजे प्रकाश और दीगर अफराद ने बीआरएस में शमूलियत इख्तियार की है, जबकि पार्टी में शामिल होने वाले टी चंद्रशेखर को वजीर आला के चंद्रशेखर राव ने आंध्र प्रदेश का सदर मुकर्रर किया है। टी चंद्रशेखर और पार्थसारथी ने हैदराबाद में प्रगति भवन में वजीर आला के चंद्रशेखर राव से मुलाकात की। इस मौके पर आंध्र प्रदेश में पार्टी की तौसीस से मुताल्लिक़ उमूर पर तबादला ख्याल किया गया और आंध्र प्रदेश में भारत राष्ट्र समिति की तश्कील का इजलास मुनाकिद करने का फैसला किया गया और वजीर आला के चंद्रशेखर राव ने उन्हें हिदायत दी है कि वो फौरी तौर पर आंध्र प्रदेश में बीआरएस का दफ्तर ओपन करें और पार्टी गाँव, मंडल और जिले कमेटियों को डिज़ाइन करें और बड़े पैमाने पर रुकनीयत का इंदराज करें। ఈ పరిస్థితులు ఇట్లాగే కొనసాగాలనా, ఇందులో ఏదైనా మార్పు రావాలనా, అది ప్రశ్న. ఆ మార్పు కోసమే ప్రబలమైనటువంటి గుణాత్మకమైనటువంటి మార్పు ఖచ్చితంగా తీసుకొచ్చి ప్రజల ఆలోచన సరళి మార్చి యావత్ దేశంలో ఉండేటువంటి ఆలోచన పరులందరినీ ఏకం చేసి ఒక మహోజ్వలమైనటువంటి భారత నిర్మాణం కోసమే బీఆర్ఎస్. ఒక ప్రాంతానికో, ఒక భాషకో, ఒక వ్యక్తికో కాదు, ఏ ఊరి కోసమో ఏ పల్లె కోసమో కాదు. ఇది ఒక యజ్ఞం. పర్వాలేదు, కొన్ని నష్టాలు జరగవచ్చు, కొన్ని కష్టాలు రావచ్చు. నెగటివ్ ఫోర్సెస్ అంటే ప్రతిప శక్తులు ఏ విషయాన్ని ప్రారంభించినా, ఏ గొప్ప పని ప్రారంభించినా మొట్టమొదటి ఎదురయ్యేది అవహేళనే. మహాత్మా గాంధీ గారు లాంటి మనిషి చెప్పినారు, ఏదైనా ప్రారంభమైతే మొట్టమొదటి నిన్ను గుర్తించడానికి నిరాకరిస్తారు. ఏందా బీఆర్ఎస్ ఏదో 4 రోజుల తర్వాత కొంచెం మనం షౌటింగ్ ఎక్కువ చేస్తే అప్పుడు హేళన చేయడం మొదలు పెడతారు. ఏ పార్థసారథి గారు ఏమైంది నాకు అర్థం కాదు, చంద్రశేఖర్ గారితో ఏమైంది, కిషోర్ బాబుతో ఏమైంది, కేసీఆర్ వాడింతంత పిడికడంత బక్క ఉంటాడు మనిషి, వీళ్ళతో ఏమైంది అని అవహేళన చేయడం ప్రారంభిస్తారు. ఆ తదనంతర కాలంలో ఏం చేస్తారంటే మనం దాడి ప్రారంభిస్తారు. చివరికి మనకు విజయం చేకూరుతుంది. డెఫినెట్గా 100కు 100%. ఈరోజు ఇటువంటి ఎన్నో విషయాలు నేను మత్తు కోసం, ఒక అవగాహన కోసం నేను చెప్పిన. భవిష్యత్తులో మనకు సమీప భవిష్యత్తులో ట్రైనింగ్ క్లాసులు ఉంటాయి. అన్ని విషయాలు విడమర్చి మీకు చెప్పేటువంటి లెక్చరర్స్ కూడా ఉంటారు. చాలా చక్కగా అసలు ఎందుకు బీఆర్ఎస్, వై బీఆర్ఎస్, ఏం ఆశించి, ఏ లక్ష్యాన్ని కోరుకొని, అది పాయింట్. ఇదేదో చిల్లర మల్లె రాజకీయం కాదండి, నాట్ ఎట్ ఆల్. మనం కళ్ళారు చూస్తూ ఉన్నాం. ఈరోజు ఒక మాట నాకు ఈ మధ్య ఢిల్లీలో చర్చిస్తున్నప్పుడు ఒక జర్నలిస్ట్ మిత్రుడు అడిగాడు, ఏమిటి కేసీఆర్ గారు మీరు చాలా పెద్ద బాధ, ఇదంతా వ్యవస్థ నెత్తికెత్తుకున్నారు ఏంది అని. నేను ఒకటే మాట అడిగిన అతన్ని, మీరు ఇంత సీనియర్ జర్నలిస్ట్ కదా, నాకు సమాధానం చెప్పండి. ఈరోజు మన దేశం యొక్క లక్ష్యం ఏమిటి తెలుసా అండి? మనకెవరికన్నా మనం ఆలోచిస్తున్నాం ఆ వైపుగా?
ఇంత పెద్ద సువిశాల భారతదేశానికి ఒక సామూహిక లక్ష్యం ఉండాలి కదా. ఒక ఉద్వేగంతో ప్రజలందరూ కదిలించబడి ఆ లక్ష్యాన్ని సాధించే దిశగా పురోగమిస్తూ ఉండాలి కదా. ప్రపంచంలో ఏ జాతి అయినా ఏ దేశమైనా చేసే పని అది కదా. తమ యొక్క ప్రగతి కోసం ప్రగతి కాముకులైన వాళ్ళ మేధావులందరూ కలిసి కూర్చొని ఒక లక్ష్యాన్ని నిర్దేశించి దాన్ని ప్రజల ముందు పెట్టి ప్రజల యొక్క కన్సెన్సస్ సంపాదించి ఎక్కువ శాతం ప్రజల యొక్క కన్సెన్సస్ తీసుకొని అందరినీ కలుపుకొని తెలియని వాళ్ళకి తెలియజెప్తూ ముందడుగు వేస్తే. కానీ మన దేశంలో ఏం జరుగుతూ ఉంది? మన దేశం లక్ష్యం ఏమైందండి? ఇప్పుడు చివరికి ఏం చేసినా సరే ఎన్నికలు గెలవడమే లక్ష్యం. లక్షల అబద్ధాలు గుమ్మరించవచ్చు, కోట్ల డబ్బులు గుమ్మరించవచ్చు, మత కల్లోలాలు రేపచ్చు, కులాల కుళ్ళు పెట్టచ్చు, కుంపట్లు పెట్టచ్చు, ఏదైనా సరే చేసి ఆ సందర్భానికి ఏది చేస్తే ఏ కట్ షాట్ మెథడ్లో అక్కడికి చేరుకోగలమో ఆలోచించి ఎన్నికలు గెలవటమే ఈరోజు లక్ష్యం అయిపోయింది. ఇదేనా మనకు కావాల్సిన లక్ష్యం? రాజకీయాల్లో ఉండాల్సిన లక్షణం ఇదేనా? ఈరోజు ఎవరు హ్యాపీగా ఉన్నారు ఈ దేశంలో? రైతాంగం అంతా పోయి 13 నెలలు ఢిల్లీలో ధర్నాలు చేసి చచ్చి 750 మంది చచ్చిపోయారట. నిటారుగా చచ్చిపోయిన మనుషులు. तेलंगाना रियासती उमूर के इंचार्ज मानिक्यम टैगोर का तेलंगाना प्रदेश कांग्रेस कमेटी के व्हाट्सएप ग्रुप को छोड़ने के बाद जो मसला पैदा हुआ वो वाज़ेह हो चुका है। पार्टी क़यादत ने उन्हें जिम्मेदारियों से फारिग करते हुए गोवा के इंचार्ज की हैसियत से जिम्मेदारी सौंपी है और तेलंगाना के लिए मानिक राव ठाकरे को उनके मुकाम पर जिम्मेदारी सौंपी है। इस सिलसिले में अहकामात भी जारी कर दिए गए हैं। ताहम इस अचानक फैसले की वजह का इल्म नहीं हो पाया है। इसकी वजह सीनियर लीडरों की मुखालिफत बताई जा रही है। जिले कामारेड्डी के सदाशिवनगर मंडल के अडलूरू एल्लारेड्डी में पी रामुलू नामी किसान ने फांसी लेकर खुदकुशी कर ली। गांव वालों के मुताबिक रामुलू के खुदकुशी करने की वजह ज़रई अराजी को सनती शोबे में तब्दील करना है। किसानों ने रामुलू की नाश के साथ एहतजाज करने की कोशिश की और नाश को ट्रैक्टर पर लेकर म्युनिसिपल ऑफिस ले जाया जा रहा था कि पुलिस ने उनकी इस कोशिश को नाकाम बना दिया। అమ్మేద్దామని ఉందనుకున్నాము. ఒక 6 నెలల తర్వాత, ఒక 6 నెలల కింద 65 లక్షలకు అమ్మేది ల్యాండ్ అమ్మేది. ల్యాండ్ అమ్మి ఇప్పుడు ఈ ఇండస్ట్రియల్ జోన్ వల్ల ఎవరు కొనలేకపోతుంది. నాకు అప్పులు ఉన్నాయి. ఆ అప్పులకు అమ్మేద్దామని చూస్తే ఇప్పుడు ఎవరికి ఉండలేదు. ఈ ఇండస్ట్రియల్ జోన్ వల్ల మా అమ్మ అప్పుల బాధతోటి ఇట్లా ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. కుటుంబ న్యాయం చేయగలరని కోరుతున్నాను। जिले खम्मम के साबिक रुकने पार्लियामेंट पोंगलेटी श्रीनिवास रेड्डी को बीआरएस हुकूमत ने शाक दिया है। केसीआर हुकूमत ने उनकी 3+3 सिक्योरिटी को घटाकर 2+2 कर दिया है और उनके घर के बाहर मौजूद गनमैन और बंदूक बरदारों को भी हटा दिया गया। वाज़ेह रहे कि कुछ अरसे से श्रीनिवास रेड्डी अपनी ही पार्टी में बीआरएस के खिलाफ तनकीदें कर रहे थे। 21 जनवरी को मुनक़िद इजलास में उन्होंने ऐलान किया था कि आइंदा इंतखाबात में न सिर्फ वो बल्कि उनके साथी भी मुकाबला करेंगे। रियासत आंध्र प्रदेश के जिले अनंतपुर में ड्रग्स ने हलचल मचा दी। अनंतपुर पुलिस के हाथों बेंगलुरु में ड्रग्स सरबराह करने के इल्जाम में एक शख्स को गिरफ्तार किया। पुलिस ने मुश्तबा शख्स की शिनाख्त नाइजीरिया के एंटोनी सैमुअल के नाम से की है और उनके कब्जे से 8 ग्राम ड्रग्स बरामद की गई। नाइजीरियन सैमुअल को पीटी वारंट पर हिरासत में लिया गया। वाज़ेह रहे कि गुज़िश्ता माह की 20 तारीख को इस मामले में 2 अफराद को हिरासत में लिया गया था। अब तक 3 मुलजिमीन को गिरफ्तार करने वाली पुलिस इस सिलसिले में मजीद तफ्तीश कर रही है।
సబ్జెక్టులు పంపిస్తే ఇచ్చేసారు సబ్జెక్టులో కూడా సబ్జెక్టులు ఇచ్చేసారు రజా వచ్చా మళ్ళీ మమ్మల్ని ఎన్నికలు నిలబెట్టండి జరుగుతాయి ఎన్నికలు నిలబెట్టే सेंट्रल इलेक्शन कमीशन ने मुकामी रुकन असम्बली और पीएसी सदर नशीन पी केशव की शिकायत का जवाब दिया है कि उनके हल्के चिक्कला गोरकी में तेलुगु देशम के हामियों को वोट को हदफ करने की कोशिश की जा रही है। सीईसी प्रिंसिपल सेक्रेटरी अविनाश कुमार ने जिले अनंतपुर का दौरा किया। उरुवाकोंडा पहुंचकर दफ्तर तहसील में 2 घंटों तक ओहदेदारों से पूछताछ की। रज़ाक वली VRO और BLO जो कि शिकायत के वक्त तहसीलदार थे से अलहदा पूछताछ की गई और वोटों की मनसूखी से मुताल्लिक रिकॉर्ड्स की जांच की गई। बाद अज़ां अविनाश कुमार दफ्तर कलेक्टर पहुंचकर कलेक्टर नागा लक्ष्मी सेल्वार्जुन के मौजूदगी में उनकी दलील सुनी। जिले मगरबी गोदावरी के पालाकोलू में धनलक्ष्मी नामी शादीशुदा खातून ने इंसाफ का मुतालबा करते हुए अपने ससुराल के मकान के रूबरू धरना मुनज़्ज़म किया। పాలకొల్లండి 2017 మ్యారేజ్ అయిందండి. ఇప్పుడు 6 సంవత్సరాలు అయిందండి. ఇప్పుడు మా ఆయన గారు పండగ తీసుకొచ్చి వదిలేసి పిల్లొద్దు నువ్వు వద్దు అని చెప్పేసి ఆడపిల్ల పుట్టిందని వదిలేస్తా అంటున్నారండి. దీనికి మా అత్తగారు మా మావయ్య గారు అందరూ సపోర్ట్ చేస్తున్నారండి. ఆయనకి 3 పిల్లలు చేస్తాను ఏం చేసుకుంటావు చేసుకోండి అని మా మావయ్య గారు అంటున్నారండి. అదే జరిగింది. నన్ను మాత్రం బాగా చూసుకోండేవారు కాదండి. అన్ని ఇబ్బందులు పెట్టేవారు, టార్చర్ పెట్టేవారు. 10 మనుషులు చూసేవారు, 10 మనుషులాగా. నా పేరు ధనలక్ష్మి అండి, మేసాల ధనలక్ష్మి అండి. అంతకుముందు ఒక అమ్మాయికి మ్యారేజ్ అయిందండి మా ఆయన గారితో. మా ఆయనకి నేను 2వ భార్యనండి. నన్ను కూడా వదిలేస్తా చూస్తున్నారండి ఆడపిల్ల పుట్టిందని. అది నాకు కాపురం కావాలి, నా బిడ్డకు తండ్రి కావాలి, నాకు భర్త కావాలి. దీనికోసం వాళ్ళు కానీ నా కాపురం తీసుకెళ్ళిపోతే నేను చచ్చిపోతానండి. అంతే అండి. ఇది పురుగుల మండి అండి. ఎందుకండి ఇంక భర్త లేని బాధ నాకెందుకండి. जिले प्रकाशम के ओंगोल में सरखे की वारदातों में मुलविस सारिकीन को पुलिस ने हिरासत में लिया और उनके कब्जे से 53 लाख रुपये नकद रकम 351 ग्राम तिलाई जेवरात जब्त कर लिए। SC मलिका गर्ग ने मीडिया कॉन्फ्रेंस से मुखातिब होते हुए कहा कि शिकायत मिलने पर जब तफ्तीश की गई तो इन मुलजिमीन को हिरासत में लिया गया है। హౌస్లో ఒక చోట క్యాష్ స్టోర్ చేశారు. సో ఒకరోజు మార్నింగ్ 31 డిసెంబర్ మార్నింగ్ కంప్లైనెంట్ యాజ్ యూజువల్గా బయలుదేరారు. వైఫ్ హ్యాడ్ గాన్ టు సమ్ రిలేటివ్స్ ప్లేస్ ఇన్ మల్కాపూర్. సో ఆ ఇంట్లో లేనప్పుడు డే టైంలో ఎవరో డోర్కి బ్రేక్ చేసి ఓపెన్ అయ్యి ఇది క్యాష్ బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోయారు. సో ఇంత పెద్ద అమౌంట్ ఉంది. సో చాలా సీరియస్గా తీసుకొని మనం ఇమీడియట్లీ టీమ్స్ ఫామ్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాము. హియర్ అడిషనల్ ఎస్పీ అడ్మిన్ వాజ్ లీడింగ్ ద ఇన్వెస్టిగేషన్, అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ వాజ్ లీడింగ్ ద ఇన్వెస్టిగేషన్ and along with the DSP Ongol and one town police. So in this regard we have been due to the investigation, during the investigation it was found that ikkada accused is basically a relative of the complainant only. The wife of the complainant evru unnaru వాళ్ళ nephew ఉంటారు accused. So accused ki చాలా టైం నుంచి తెలుసు because కంప్లైనెంట్ వైఫ్ ఇప్పుడు నుంచి మాట్లాడుతుంది వాళ్ళ దగ్గర క్యాష్ ఉంది, ఏదో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, దాని గురించి చాలా డిస్కషన్ చేస్తూ ఉంది. సో హీ వాజ్ అవేర్ అండ్ అబౌట్ దిస్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ దిస్ మచ్ క్యాష్ అండ్ బికాస్ హీ హెస్ బీన్ కమింగ్ అండ్ గోయింగ్ ఫ్రమ్ ద హౌస్, చాలా టైం వస్తూ పోతూ ఉంటారు. సో ముందు నుంచి అతను రెకీ కూడా చేశారు
So he had the exact information ki enta undi ekkada undi, and he took the thing and escaped. So during investigation చాలా సీరియస్గా తీసుకుని ట్రాక్ చేసాము దిస్ అక్యూస్డ్కి, అండ్ వీ వర్ ఏబుల్ టు రికవర్ the entire amount apart from buying 10,000 rupees. The entire almost 100% amount we have been able to recover in this case. Second case only the One Town police station lo in the month of September RTC bus stand lo oka incident jarigindi where oka unknown accused police ga pretend chesi oka jewelry gold shop vendor who sells gold ornaments on order basis from belonging to Coimbatore వాళ్ళకి స్టాప్ చేసి వాళ్ళు డిస్ట్రాక్ట్ చేసి వాళ్ళ బ్యాగ్ నుంచి తీసుకుని వెళ్ళిపోయారు. తర్వాత ఈ నోటీస్ దట్ నా గోల్డ్ మిస్సింగ్ ఉంది, అరౌండ్ 460 grams గోల్డ్ వర్త్ 22 lakhs వెంట్ మిస్సింగ్. సో అది అక్కడ చాలా that place is very crowded place, so akkada chala difficult undi access detection. So but we were able to akkada ventane respond ayi we formed teams, mottam track chesamu that accused ki, and later we were able to identify him also. So the main accused is Sheikh Hussain Basha, is belonging to Guntakal of Anantapur district. And there are 2 other people involved in this case. They are also soon to be arrested. So this also we have, and we were able to recover gold worth 351 grams. So idi kuda worth 17 lakhs. So almost 75% recovery kuda ayindi. So here also the police has worked in a very systematic and prompt manner. 95 उर्दू खबरनामे के इख्तिताम से क़ब्ल दोबारा सुर्खियों पर एक नज़र। रियासत तेलंगाना के वज़ीर आला व BRS सरबराह के चंद्रशेखर राव की दीगर रियासतों पर तवज्जो मरकूज। तेलंगाना प्रदेश कांग्रेस कमेटी के रियासती उमूर के इंचार्ज के तौर पर मानिक राव ठाकरे का इंतखाब। जिले अनंतपुर में ड्रग्स सरबराह करने के इल्जाम में नाइजीरिया का मुलजिम गिरफ्तार। और जिले प्रकाशम के ओंगोल में सरक़े की वारदातों में मुलविस सारिकीन गिरफ्तार। इसी के साथ ही 95 उर्दू खबरनामा यहीं पर इख्तिताम पजीर होता है, तो दीजिएगा सबीहा तबस्सुम को इजाजत। अल्लाह हाफिज।